Hello everyone, this is Mahesh Kyatham from Sai Meda and Space Coaching Center, Koti, Hyderabad. Right, so ఇది టైమ్ రెస్పాన్స్ ఎనాలిసిస్ నుంచి మనకి జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్లో ఏ క్వశ్చన్స్ అడిగాడు వాటిని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, the damping ratio of the second order system which has the unit step response as shown in figure is అని అడిగిండు. సార్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయటము ఒకటే కాదు, క్వశ్చన్ చదివి ఫస్ట్ ఆప్షన్స్ని అనాలసిస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ కాగలుగుతారు. అందరికీ కాన్సెప్ట్ తెలుసు, అందరికీ ఫార్ములాస్ తెలుసు, రాసుకుంటూ వెళ్ళిపోతే అందరికీ వస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే అనాలసిస్ చేసి ఫస్ట్ ఎలిమినేట్ చేసి ఏది కరెక్టో అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే వెళ్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇది ఆ టైప్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ స్టెప్ రెస్పాన్స్ ఇవ్వగానే మనకు జనరల్గా ఏం సాల్వ్ చేయమని అడిగిండు, డాంపింగ్ రేషియో సాల్వ్ చేయాలనంటే మనం జనరల్ మెథడ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పీక్ వాల్యూ ఉన్నది. సో టీపీ వాల్యూ అంటే ఇక్కడ ఇది టీపీ టైము, పీక్ టైం ఇది వచ్చినటువంటి ఎంపీ పర్సంటేజ్ ఆఫ్ ఎంపీని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, పీక్ ఓవర్ షూట్. సో దాని నుంచి మనకి జీటాని ఫాలో చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా లాంగ్ ప్రాసెస్. కానీ ఈ క్వశ్చన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్. లెస్ దెన్ 10 secondsలో ఆన్సర్ చేసేయచ్చు ఆప్షన్స్ చదివినప్పుడు. ఏంటి సార్ ఆప్షన్స్ చదివితే ఇక్కడ ఏమున్నది 1, ఈడేముంది సార్ 2, ఈడేముంది 0.414, ఈడేముంది 0. ఇప్పుడు మనకి ఫస్ట్ జీటా అనేది డాంపింగ్ రేషియో వాల్యూ ఏ నుంచి ఏడు వరకు ఉంటుంది చెప్పండి సార్. మనకి జీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఉండొచ్చు, జీటా లెస్ దెన్ 1 ఉంటుంది, తర్వాత జీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది, జీటా గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. ఇది ఏ టైప్ సిస్టమ్ సార్? జీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అన్డాంప్డ్ సిస్టమ్, రైట్. 0 to 1 ఉంటే ఏంటి సార్? అండర్ డాంప్డ్ సిస్టమ్. ఈక్వల్ టు 1 ఉంటే ఏంటి సార్? క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. గ్రేటర్ దెన్ 1 ఉంటే ఏంటి సార్? ఓవర్ డాంప్డ్ సిస్టమ్. ఇప్పుడు ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు స్టెప్ రెస్పాన్స్ ఎలా వస్తుంది? లెస్ దెన్ 1 ఉంటే రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఈక్వల్ టు 1 ఉంటే రెస్పాన్స్ ఎలా వస్తుంది? గ్రేటర్ దెన్ 1 ఉంటే రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఈ చిన్న వాల్యూస్ తెలిస్తే, స్టెప్ రెస్పాన్సెస్ తెలిస్తే ఇది డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాం. ఇదేంటిది? ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1. ఇదేంటిది? జీటా గ్రేటర్ దెన్ 1. ఇదేంటిది? జీటా లెస్ దెన్ 1. ఇది ఎగ్జాక్ట్లీ జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి ఇది మనకు 4 కేసెస్ వచ్చినాయి కదా, రైట్. 4 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి సార్, అన్డాంప్డ్ సిస్టమ్కి స్టెప్ రెస్పాన్స్ ఎలా వస్తుంది సార్? ఆసిలేటర్ అంటే సైనసోయిడల్ వేవ్ ఫామ్ వస్తుంది. ఇదేమన్నా సైనసోయిడల్గా ఉందా? లేదు. కాబట్టి ఎగ్జాక్ట్లీ జీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఎలిమినేట్ అయిపోయిందా, రైట్. తర్వాత అండర్ డాంప్డ్ సిస్టమ్కి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇగో అండర్ డాంప్డ్ కంటే ముందు క్రిటికల్ డాంప్డ్కి స్టెప్ రెస్పాన్స్ ఎలా వస్తుంది అంటే సార్ ఇలానా, లాస్ట్కి 1. తర్వాత ఓవర్ డాంప్డ్ ఎలా వస్తుంది? ఇది కూడా సిమిలర్గా అలానే, కాకపోతే ఏమవుతుంది సార్ జస్ట్ ఎక్కువ టైం తీసుకుంటా ఉంటుంది. అంటే ఇవి రెండు ఈ వేవ్లో రావాలి, కానీ ఇది అలా లేదు కదా. సో అండర్ డాంప్డ్కి ఎలా వస్తాయి సార్? మనకు డాంప్డ్ ఆసిలేషన్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఇలా వస్తూ ఉంటుంది. అంటే ఈ వేవ్ ఫామ్ని చూడగానే అర్థం కావాలి ఇది ఏ టైప్ ఆఫ్ సిస్టమ్? అండర్ డాంప్డ్ సిస్టమ్. అండర్ డాంప్డ్ సిస్టమ్కి జీటా అనేది ఎలా ఉండాలి? ఇన్ బిట్వీన్ 0 and 1. ఇన్ బిట్వీన్ 0 and 1 ఉన్న ఆప్షన్స్లో ఎక్కడ ఆప్షన్? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నో నీడ్ క్యాలిక్యులేషన్స్, అంటే మనం పెన్ పేపర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో ఆన్సర్ ఏది కరెక్ట్? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఈ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ హ్యాస్ ఫార్వర్డ్ పాత్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ హ్యాస్ ఫార్వర్డ్ పాత్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఓన్లీ జీ ఆఫ్ ఎస్. ఇక యూనిటీ ఫీడ్బ్యాక్ అని అడిగింది కదా, యూనిటీ ఫీడ్బ్యాక్ అని అంటే ఏంటిది? హెచ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని క్లియర్గా మెన్షన్ చేసాడు. ఓకే, if the design specifications is that steady state error due to a unit ramp input is 0.05, the value of the k allowed is dash అని అడిగింది సార్. స్టడీ స్టేట్ ఎర్రర్ క్యాలిక్యులేషన్ సాల్వ్ చేయాలనంటే ముందు ఇక్కడ ఏం సాల్వ్ చేయమని అడిగింది సార్? ఎర్రర్ ఇచ్చిండు సార్, యూనిట్ ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనం దీనికి క్యాలిక్యులేషన్ చేయాలంటే మనకు ఒకటి గుర్తు తెచ్చుకోండి, మీరు చదువుకొని ఉంటారు, కేపీ, కేవి, కేఏ. ప్రపోర్షనల్ ఎర్రర్ కాన్స్టాంట్, వెలాసిటీ ఎర్రర్ కాన్స్టాంట్, యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టాంట్ అనుకుంటే చదువుతా అంటారు. ఇది ఎప్పుడు సార్ ప్రపోర్షనల్ ఎర్రర్ కాన్స్టాంట్ అంటే? స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, ఇదేమో ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, ఇదేమో ఏంటిది పారాబోలిక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. ఓకే,
రైట్. తర్వాత ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్ని మనం ఈ ఎర్రర్స్ని క్యాలిక్యులేషన్ చేయాలంటే మనం ఏం చేస్తా అంటాం, ఇది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం, క్లోజ్డ్ లూప్ కాదు, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని. ఇక్కడ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చింది కదా, హెచ్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది 1 కదా, సో జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అంటే ఓన్లీ జీ ఆఫ్ ఎస్, ఎందుకు హెచ్ ఆఫ్ ఎస్ 1. ఇప్పుడు దీనికి మనం అప్లై చేయాలనంటే కేవీ కదా, అడేమడిగిండు యూనిట్ ర్యాంప్ అంటే ఏంటిది కేవీ, రైట్. అప్లై చేసినప్పుడు ఎర్రర్ అన్నాడు, సో కేవీ అప్లై చేసినప్పుడు ఇక్కడ స్టడీ స్టేట్ ఎర్రర్ ఈఎస్ఎస్ అని అంటే ఏంటిది 1/kV. ఇక్కడ పారాబోలిక్ ఇన్పుట్ అన్నప్పుడు ఈఎస్ఎస్ అంటే స్టడీ స్టేట్ ఎర్రర్ ఏంటిది 1/KA. స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈఎస్ఎస్ ఏంటి సార్ 1/1 + KP. ఇది కొంచెం జాగ్రత్త. అంటే ఇప్పుడు మనకు సెకండ్ కేసు కాబట్టి ఫస్ట్ స్టడీ స్టేట్ ఎర్రర్ 1/kV, ముందు కేవీని సాల్వ్ చేయండి. కేవీ అంటే ఏంటిది లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్, రైట్. అదే ఇక్కడ కేపీ అని అంటే ఏంటిది లిమిట్ ఎస్ టెన్స్ టు 0 జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. అదే కేఏ అంటే ఏంటిది లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ స్క్వేర్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు ఫస్ట్ కేవీని సాల్వ్ చేస్తే కేవీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎస్ టెన్స్ ఆఫ్ 0 ఎస్ ఇంటూ కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 2 కదా. సో ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఎస్ ప్లస్లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమైతే చెప్పండి, ఇక్కడ కే బై 0 + 2 అంటే కే బై 2. సో కేవీ ఈజ్ ఈక్వల్ టు కే బై 2 అయింది సార్, కేవీ ఈజ్ ఈక్వల్ టు కే బై 2. ఇప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఏంటిది 1/kV కదా, సో ఇప్పుడు ఈఎస్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2/k, రైట్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ స్టడీ స్టేట్ ఎర్రర్ ఎంత ఇచ్చిండు 0.05, అంటే 0.05 ఈజ్ ఈక్వల్స్ టు 2/k, రైట్. ఇంకా 0.05 ఏమని రాసుకోవచ్చు సార్, ఇప్పుడు మనం దీనికి 5/100, రైట్. 5/100 ఈజ్ ఈక్వల్స్ టు 2/k, అంటే ఇక దీన్ని మనం ఇలా k ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు 100 × 2 అంటే 200/5. సో 5 4 = 20 అంటే 40 అవుతుంది. సో ఆన్సర్ ఏది కరెక్ట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్, కేవీ, కేఏ, కేపీ, తర్వాత వాటికి రిలేటెడ్గా ఎర్రర్, అది కూడా ఎప్పుడు స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, పారాబోలిక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ విత్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ట్రాన్స్ఫార్మ్, ఓకే, ఎఫ్ ఆఫ్ ఎస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాదు, విత్ ట్రాన్స్ఫార్మ్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ అని ఇచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ ఇచ్చి ఇనిషియల్ వాల్యూ కనుక్కోమన్నాడు. మనకి ఇనిషియల్ వాల్యూని తీరం తెలవాలి. ఏంటి సార్, లిమిట్ t టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. సింపుల్గా అంటే వాడు ఎఫ్ ఆఫ్ ఎస్ ఇచ్చిండు, ఏం చేయాలి సార్ మనం ఇప్పుడు, లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ ప్లస్ 1 బై ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 3. సో ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకోండి, లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ, దీన్ని క్లియర్గా రాసుకుంటే ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ఇంటూ 1 ఎస్ బై ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 3s అంటే 5s ప్లస్ 6. ఎప్పుడైతే లిమిట్ సంథింగ్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయ్యిందో అప్పుడు మనం హైయెస్ట్ పవర్స్ని అబ్జర్వ్ చేసుకొని హైయెస్ట్ పవర్ కోఎఫిషియెంట్స్ని రాసుకోవాలి. ఇది షార్ట్ కట్ డైరెక్ట్గా. అంటే ఏంటి సార్, ఫస్ట్ న్యూమరేటర్ డినామినేటర్లో రెండిట్లలో అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ పవర్ ఏంటిది 2 ఉంది, ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ హైయెస్ట్గా, ఈ ఎస్ స్క్వేర్ అనేది హైయెస్ట్. ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ న్యూమరేటర్లో ఏముంది, డినామినేటర్లో ఏముంది. సో న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్లో 1 ఉంది. సో 1/1 అంటే ఆన్సర్ ఏంటిది 1. సో అప్పుడు ఇనిషియల్ వాల్యూ ఏంటి సార్ 1, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ గివన్ బై. సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూనిటీ ఫీడ్బ్యాక్ అన్నాడు. యూనిటీ ఫీడ్బ్యాక్ అంటే హెచ్ ఆఫ్ ఎస్ ఎంత సార్ 1, రైట్. తర్వాత ద గెయిన్ కే ఈజ్ ఇంక్రీజ్ ఇట్ టు ఇన్ఫినిటీ దెన్ ద డాంపింగ్ రేషియో విల్ టెండ్ టు బికమ్ అన్నాడు. ముందు కే విషయం పక్కన పెట్టండి, ఓపెన్ లూప్ నుంచి యూనిటీ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసినాక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి. అంటే ఇప్పుడు సింపుల్గా మనకి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి సార్, ఇగో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జీ ఉన్నప్పుడు క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిది జీ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్, అంతేనా. అంటే ఇక్కడ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎస్ ఏముంది సార్, సింపుల్గా కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1. ఇక్కడ చెప్పండి 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అంటే ఏంటిది మనకు, ఇగో ఇక్కడ కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1, హెచ్ ఆఫ్ ఎస్ ఏంటిది 1. అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అడిగిండు అనుకో, సింపుల్గా డినామినేటర్ కదా, డినామినేటర్ అంటే ఏంటిది ఇక 1 ప్లస్ కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0.
రైట్. సో అప్పుడు దీనికి ఏం చేయాలి సార్, ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0నా, అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే ఏంటి సార్, ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకుంటే ఒమేగా ఎన్ స్క్వేర్ ప్లేస్లో ఏముంది, కే. సో అప్పుడు ఒమేగా ఎన్ ఏమవుతుంది, రూట్ కే. రైట్. తర్వాత 2 జీటా ఒమేగా ఎన్ ప్లేస్లో ఏముంది, 1. సో మనకు కావాల్సింది ఏంటిది, జీటానా. రైట్. జీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతే చెప్పండి సార్, 1/2 ఇంటూ ఒమేగా ఎన్నా. రైట్. ఒమేగా ఎన్ అంటే ఏంటిది, రూట్ కే. ఇప్పుడు కే అనేది ఏమన్నాడు సార్, కే ఇంక్రీజ్ టు ఇన్ఫినిటీ. సో కే అనేది ఇన్ఫినిటీ అయితే జీటా ఏమైతే సార్, సంథింగ్ బై ఇన్ఫినిటీ 0. ఓకే. రైట్. సో కే ఈజ్ ఇంక్రీజ్ టు ఇన్ఫినిటీ, దెన్ డాంపింగ్ రేషియో విల్ బి ఏమైతే సార్, 0 ఆన్సర్. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ టైప్ 2 ద స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ ఏ ర్యాంప్ ఇన్పుట్ ఈజ్ అని అడిగిండు. రైట్. చాలా సింపుల్. ఒక టేబుల్ ఉంది, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఏంటి సార్ అంటే నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఏంటి సార్, ఫస్ట్ ఇటు సైడు టైప్ రాద్దాం, ఇటు సైడు ఇన్పుట్ రాద్దాం. ఏంటిది ఇక్కడ, టైప్ 0, టైప్ 1, టైప్ 2. ఓకే. రైట్. ఇక అది టైప్ సార్. ఇటు సైడు ఇన్పుట్ రాద్దాం, ఇటు సైడ్ ఏమో టైపు, ఇటు సైడ్ ఏమో ఇన్పుట్. ఆ ఇన్పుట్ కూడా ఏంటిదనంటే స్టెప్ ఇన్పుట్, ర్యాంప్ ఇన్పుట్, పారాబోలిక్ ఇన్పుట్. ఓకే. స్టెప్ ఇన్పుట్, ర్యాంప్ ఇన్పుట్, పారాబోలిక్ ఇన్పుట్. ఇప్పుడు వీటిని అబ్జర్వ్ చేస్తే రైట్, టైప్ 0 ఇచ్చినప్పుడు, స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది సార్ అంటే మనకి ఇప్పుడు టైప్ 0 అంటే ఏంటి సార్, నెంబర్ ఆఫ్ ఓపెన్ లూప్ పోల్స్ ఎట్ ఆరిజిన్ దగ్గర. సో టైప్ 0 అంటే ఏంటిది, నీకు ఒక పోల్ కూడా ఆరిజిన్ దగ్గర లేదు. సో అప్పుడు కేపీ అంటే ఏంటిది, లిమిట్ ఎస్ టెన్స్ టు 0 జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. అంటే నీకు సాల్వ్ చేస్తే సమ్ కాన్స్టాంట్ వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ కేపీ అనేది సమ్ కాన్స్టాంట్ వాల్యూ వస్తుంది సార్ స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు టైప్ 0కి. ఓకే. కేపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాన్స్టాంట్ వాల్యూ వస్తుంది. అప్పుడు ఎర్రర్ అని అంటే స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమవుతుంది సార్ అంటే 1/1 ప్లస్ కేపీ, ఇది కూడా సమ్ కాన్స్టాంట్ వాల్యూ వస్తుంది. అదే ఇప్పుడు నెక్స్ట్ నువ్వు టైప్ 1 ఇచ్చినావు అంటే డినామినేటర్లో ఎస్ అవుతుంది. సో అప్పుడు కేపీ అంటే ఏంటిది చెప్పండి, లిమిట్ ఎస్ టెన్స్ టు 0 జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. కానీ డినామినేటర్లో ఎస్ ఉంటుంది. అంటే లిమిట్ ఎస్ ప్లస్ 0 అంటే 1/0 ఏమవుతుంది, ఇన్ఫినిటీ. అంటే అప్పుడు కేపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్, ఇన్ఫినిటీ. అప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఏమవుతుంది, సంథింగ్ బై ఇన్ఫినిటీ కాబట్టి 0నా. రైట్. ఒకసారి అటు చూడండి. ఇక కేపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇన్ఫినిటీ. రైట్. ఇది తీసుకోండి. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇన్ఫినిటీ. సో అప్పుడు ఎర్రర్ ఏమవుతా ఉంటుంది, 0. ఇక నెక్స్ట్ టైప్ 2 అని అంటే ఇక్కడ ఎస్ స్క్వేర్ అంటే ఆల్రెడీ ఎస్ ప్లస్లో 0 అంటే 1/0 కాబట్టి అప్పుడు కేపీ కూడా ఏమవుతుంది, ఇన్ఫినిటీ. ఎర్రర్ ఏమవుతా ఉంటుంది, 0. ఇప్పుడు అలానే నెక్స్ట్ ర్యాంప్ ఇన్పుట్ అన్నప్పుడు కేవీ సాల్వ్ చేయాలి సార్. కేవీ అంటే ఏంటిది, లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. అంటే ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. టైప్ 0 కాబట్టి డినామినేటర్లో ఎస్ ఏమి ఉండదు, న్యూమరేటర్లో 0 వస్తుంది. 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ సాల్వ్ చేస్తే ర్యాంప్ ఇన్పుట్కి కేవీ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే సార్, ఇక్కడ 0 అయినప్పుడు ఎర్రర్ ఏమవుతా ఉంటుంది, సంథింగ్ బై 0నా. సంథింగ్ బై 0 అంటే ఏమవుతుంది సార్, ఇన్ఫినిటీయా. రైట్. సో అప్పుడు మనకు కేవీ 1 సెకండ్. రైట్. సో కేవీ ఈజ్ ఈక్వల్ టు ఏమైతా ఉంటుంది, 0. సో అప్పుడు ఎర్రర్ ఏమైతా ఉంటుంది, ఇన్ఫినిటీ. అదే ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎస్ ఉంటుంది. టైప్ 1 అంటే ఎస్ క్యాన్సిల్ అయిపోతే సమ్ కాన్స్టాంట్. సో అప్పుడు కేవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అవుతుంది. ఎర్రర్ ఏమవుతుంది, స్టడీ స్టేట్ ఎర్రర్ 1/కేవీ అవుతుంది. అదే నెక్స్ట్ మళ్ళీ టైప్ 2 అని అంటే డినామినేటర్లో ఎస్ స్క్వేర్, న్యూమరేటర్లో ఎస్. డినామినేటర్లో ఎస్ స్క్వేర్, న్యూమరేటర్లో ఎస్ అని అంటే ఎస్ కేసు పోతే ఇంకొక ఎస్ మిగులుతుంది.
ఎస్ అంటే సంథింగ్ బై జీరో అంటే ఇన్ఫినిటీ అవుతుంది. సో మళ్ళీ కేపీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. అప్పుడు ఈఎస్ఎస్ ఏమవుతుంది సార్? జీరో అవుతుంది. రైట్. నెక్స్ట్ అలానే పారాబోలిక్ ఇన్పుట్ ఒకసారి చూసుకుంటే పారాబోలిక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు కేఎస్. సో కేఏ వాల్యూ ఏంటి సార్? మనం కేఏని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తా అంటాం? రైట్. సో కేఏని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తా అంటాం అంటే చూడండి, కేఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సార్? లిమిట్ ఎస్ టెన్స్ టు జీరో ఎస్ స్క్వేర్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. అంటే న్యూమరేటర్లో ఎస్ స్క్వేర్ ఉంటుంది, టైప్ జీరో అంటే డినామినేటర్లో ఎస్ కూడా ఉండదు. కాబట్టి న్యూమరేటర్లో ఎస్ స్క్వేర్ ఉందంటే ఎస్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూషన్ చేస్తే జీరో అయిపోతుంది. జీరో ఇంటూ సంథింగ్ జీరో. సో జీరో ఇంటూ సంథింగ్ జీరో కాబట్టి అప్పుడు కేవీ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? కేఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది సార్? జీరో. సో అప్పుడు ఈఎస్ఎస్ ఏమైతే ఉంటుంది? ఇన్ఫినిటీ. తర్వాత టైప్ 1 అంటే డినామినేటర్లో ఒక ఎస్ వస్తుంది, కానీ ఎస్ స్క్వేర్కి ఎస్ పోతే మళ్ళీ న్యూమరేటర్లో ఎస్ ఉన్నది. ఎస్ ప్లస్లో జీరో అంటే జీరో అయితే జీరో ఇంటూ సంథింగ్ జీరో. సో మళ్ళీ అప్పుడు కేఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే సార్? జీరో. ఈఎస్ఎస్ ఏమైతే సార్? ఇన్ఫినిటీ. రైట్. ఇక నెక్స్ట్ మళ్ళీ ఎస్ స్క్వేర్, ఇక్కడ టైప్ 2 అంటే డినామినేటర్ ఎస్ స్క్వేర్, ఇక్కడ ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎస్ ప్లస్ జీరో సబ్స్టిట్యూషన్ చేస్తే సమ్ కాన్స్టెంట్ వస్తుంది. సో అప్పుడు కేఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? ఇక క్లియర్ గా చూడండి, కేఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కేఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాన్స్టాంట్ అవుతుంది. సో అప్పుడు ఎర్రర్ ఏమవుతుంటే సార్? 1/KA. ఇక చూడండి, నేను కలర్స్ కూడా క్లియర్ గా రాసిన. ఇగో టైప్ ఇంక్రీజ్ చేసుకుంటా పోయినా, ఇక్కడ ఇన్పుట్స్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటా పోయినా. ఫస్ట్ చూడండి, టైప్ 0కి స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు కాన్స్టాంట్ గ్రీన్ కలర్, టైప్ 1కి ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు కాన్స్టాంట్, టైప్ 2కి పారాబోలిక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు కాన్స్టాంట్. ఇప్పుడు టైప్ ఇంక్రీజ్ అయినా కొద్దీ ఎర్రర్ జీరో అయిపోతుంది, ఎర్రర్ డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? టైప్ ఇంక్రీజ్ అవుతుంది, ఎర్రర్ ఏమైతా ఉంటుంది? డిక్రీజ్ అవుతా ఉంటుంది. తర్వాత ఇగో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎర్రర్ కాన్స్టాంట్ ఉన్నది, ఇక్కడ ఎర్రర్ ఇన్ఫినిటీ ఉన్నది, ఇక్కడ ఎర్రర్ ఇన్ఫినిటీ ఉన్నది. అంటే ఇన్పుట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎర్రర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్పుట్ లెవెల్ అంటే స్టెప్, పారాబోలిక్ ఇట్లా. అంటే ఇప్పుడు సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, టైప్ 0కి స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు కాన్స్టాంట్ వాల్యూ, టైప్ 1కి ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు కాన్స్టాంట్ వాల్యూ, పారాబోలిక్కి ఏంటిది టైప్ 2 ఇచ్చినప్పుడు కాన్స్టాంట్ వాల్యూ. ఇక దీనికి ముందు ఉంటే దీనికి ఇటు సైడ్ ఇదే కాన్స్టెంట్ అంటే దీనికి ముందు 0 0, ఇక ఇదే కాన్స్టెంట్ అంటే దీని తర్వాత ఇన్ఫినిటీ. ఇక ఓన్లీ 0 కాన్స్టాంట్ ఇన్ఫినిటీ అంతే. ఇక్కడ 0 కాన్స్టాంట్ ఇన్ఫినిటీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు చెప్పండి సార్, మనకు ఈ టేబుల్ గుర్తుంటే ఏం కనుక్కోమన్నాడు? స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ ఏ ర్యాంప్ ఇన్పుట్ టైప్ 2, ర్యాంప్ ఇన్పుట్ ట్యాంప్ 2, ర్యాంప్ ఇన్పుట్ టైప్ 2. చూసుకోండి, ఇగో టైప్ 2 ర్యాంప్ ఇన్పుట్. ఏం కనుక్కోమన్నాడు? స్టడీ స్టేట్ ఎర్రర్ కాన్స్టాంటా, స్టడీ స్టేట్ ఎర్రరా? ఎర్రర్ కాన్స్టాంట్ అన్నాడా, ఎర్రర్ అడిగిండా? ఇక్కడ చూడండి ఒకసారి, ఇది కేవీ. రైట్. ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ టైప్ 2 ద స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ ఏ ర్యాంప్ ఇన్పుట్ ఎర్రర్ అని అడిగిండు. ఎర్రర్ ఏమైతే సార్? ర్యాంప్ ఇన్పుట్ టైప్ 2. ఆన్సర్ ఏంటిది? 0. సో ఆన్సర్ ఏది కరెక్ట్? ఇప్పుడు 0 కాబట్టి ఏది? థర్డ్ ఆప్షన్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. స్టెప్ ఇన్పుట్ టైప్ 0 ఉంటే కాన్స్టాంట్. ఇప్పుడు టైప్ 0కి స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడే కాన్స్టాంట్ వస్తే ఎర్రర్ ఇన్పుట్ని పెంచుతా, ఏమవుతుంది? ఎర్రర్ ఇంక్రీజ్ అవుతుంది అంతే. టైప్ 1కి ర్యాంప్ ఇచ్చినప్పుడు కాన్స్టాంట్, ర్యాంప్ కంటే ఎక్కువ పారాబోలిక్, పారాబోలిక్ ఇస్తే ఎర్రర్ పెరుగుతుంది, ఇక స్టెప్ ఇస్తే ఎర్రర్ తగ్గుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. టైప్ 3కి పారాబోలిక్, టైప్ 2కి పారాబోలిక్ ఇచ్చినప్పుడు కాన్స్టాంట్, పారాబోలిక్ అంటే ముందు ఇక రెండు తక్కువనే ఉంటాయి కదా, ఎక్కువ ఉండదు. ఏంటిది? స్టెప్ అయినా ర్యాంప్ అయినా. కాబట్టి ఎర్రర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో సింపుల్ లాజిక్. ఇప్పుడు చెప్పండి, మనకు టైప్ 2కి పారాబోలిక్ ఇస్తే కాన్స్టాంట్, అదే టైప్ 2కి ర్యాంప్ అంటే దానికంటే తక్కువ లెవెల్ ఇస్తుండవు. పారాబోలిక్ అంటే తక్కువ లెవెల్ ఇచ్చినప్పుడు ఎర్రర్ ఉంటుందా? ఉండదు. పారాబోలిక్ ఇచ్చినప్పుడే కాన్స్టాంట్, పారాబోలిక్ అంటే తక్కువ ఇస్తే ఇంకా తక్కువ ఉండాలి, తక్కువ అంటే మనకు 0 పాసిబిలిటీ. సో ఆన్సర్ ఏది? థర్డ్ ఆప్షన్ కరెక్ట్. రైట్. ఆ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అండ్ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ హ్యాస్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s is equal to 9/s into s plus 1. ద డాంపింగ్ రేషియో ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ అని అడిగింది సార్. సింపుల్గా యూనిటీ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా రాయాలనంటే డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ అని రాసుకోవాలి సార్. సింపుల్. ఓకే. ఎందుకు? మనకు ఆల్రెడీ తెలుసు, మీకు ఇంతకుముందు క్లాసులనే చెప్పా. ఏంటి సార్? యూనిటీ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు, నెగటివ్ యూనిటీ ఫీడ్బ్యాక్ ఉంటే ఇది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక న్యూమరేటర్ బై డినామినేటర్ టైప్ ఉంటే, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏమని చెప్పిన? న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే డినామినేటర్ కాబట్టి సింపుల్గా ద డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి డైరెక్ట్ రాసేయాలి. అంటే ఏంటి సార్? ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ s ఇంటూ s ప్లస్ 1 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫాస్ట్గా అయిపోతాయి ఇట్లాంటివి అని తెలుస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుంది? దీన్ని s స్క్వేర్ ప్లస్ s ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోండి. అంటే ఏంటిది? s స్క్వేర్ ప్లస్
2 zeta omega ns ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని కంపేర్ చేసుకుంటే ఒమేగా ఎన్ స్క్వేర్ ప్లస్లో 9 ఉంది కాబట్టి ఒమేగా ఎన్ అంటే 3. తర్వాత మనకు 2 జీటా ఒమేగా ఎన్ ఇజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి అప్పుడు జీటా ఇజ్ ఈక్వల్ టు అంటే ఏంటిది 1/2 ఇంటూ ఒమేగా ఎన్. ఒమేగా ఎన్ అంటే 3 కాబట్టి 1/2 ఇంటూ 3 అంటే 1/6 ఆన్సర్. 1/6 అంటే ఆన్సర్ ఏమైతే చెప్పండి. ఇక్కడ ఏం కనుక్కోమని అడిగిండు, ద డాంపింగ్ రేషియో జీటా, రైట్. సో 1/6 అంటే ఏమవుతుంది సార్ మనకి, సో 1/6 అంటే మనకి 0.1 సంథింగ్ వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లలో ఏది కూడా కరెక్ట్గా లేదు. జనరల్గా ఇది 0.1666 అని అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ కంట్రోల్ సిస్టమ్ C of S by R of S is equal to 1/S plus 1. The steady state value of output C of infinity for unit step input is equal to అని అడిగింది సార్. అంటే ఇప్పుడు C of S by R of S ఏంటిది చెప్పండి, 1/S plus 1. సో అప్పుడు దీని నుంచి C of S is equal to ఏంటిది R of S by S plus 1. R of S అంటే ఇన్పుట్ కదా, R of T ఏమి ఇచ్చిండు, ఏంటిదంటే స్టడీ స్టేట్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ C of infinity ఫర్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ అన్నాడు. యూనిట్ స్టెప్ అంటే R of T ఏంటిది U of T నా. సో అప్పుడు R of S ఏమవుతుంది, లాప్లాస్ ఆఫ్ U of T అంటే 1/S. సో అప్పుడు సింపుల్గా C of S ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ 1/S ఇంటూ S ప్లస్ 1 అయిపోయిందా. ఇప్పుడు C of infinity అంటే ఫైనల్ వాల్యూవా, రైట్. సార్ ఫైనల్ వాల్యూ తెలుసు సార్ మనకు, ఏంటి సార్ ఫైనల్ వాల్యూ తీరం అంటే లిమిట్ E టెన్స్ టు ఇన్ఫినిటీ F of T అని అడిగితే లిమిట్ S టెన్స్ టు 0 S ఇంటూ F of S సింపుల్గా. సో ఇప్పుడు C of S తెలిసింది, నాకు C of infinity అని అడిగింది అనుకుంటే అంటే ఏంటిది లిమిట్ S టెన్స్ టు 0 S ఇంటూ C of S. C of S ఏంటిది 1/S ఇంటూ S ప్లస్ 1. సో SS క్యాన్సిల్ కాబట్టి S ప్లస్లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 1/0 ప్లస్ 1 అంటే 1/1. 1/1 అంటే ఆన్సర్ 1. ఆన్సర్ 1 ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఏ కంట్రోల్ సిస్టమ్ హ్యావింగ్ యూనిటీ డాంపింగ్ ఫ్యాక్టర్ విల్ గివ్ ఆసిలేటరీ రెస్పాన్స్, అండర్ డాంప్డ్ రెస్పాన్స్, క్రిటికల్లీ డాంప్డ్ రెస్పాన్స్, నో రెస్పాన్స్. సార్ మీకు ఆల్రెడీ చెప్పాను, జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటే ఏమన్నా అన్డాంప్డ్ అన్నా. ఇందాక చెప్పాను ఇంకో క్వశ్చన్లో ఎక్కడ 0 to 1 ఉంటే ఏంటిది అది అండర్ డాంప్డ్ ఆసిలేషన్సే కానీ అండర్ డాంప్డ్. ఓకే, జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటే క్రిటికల్లీ డాంప్డ్, రైట్. జీటా గ్రేటర్ దెన్ 1 ఉంటే ఓవర్ డాంప్డ్. ఇప్పుడు చెప్పండి సార్, ఏ కంట్రోల్ సిస్టమ్ హ్యావింగ్ యూనిట్ డాంపింగ్ ఫ్యాక్టర్, యూనిట్ అంటే 1 ఉంటే ఏంటిది క్రిటికల్లీ డాంప్డ్. సో ఆన్సర్ ఏది థర్డ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఏ టైప్ 2 సిస్టమ్ హ్యాస్ 0 స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్. టైప్ 2 సిస్టమ్కి 0 స్టడీ స్టేట్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది. నేను ఇందాకే చెప్పా, ఒక టేబుల్ చూసుకోండి, చాలా సింపుల్గా రాపిచ్చా. టైప్ 2లో పారాబోలిక్ ఇచ్చినప్పుడే కాన్స్టాంట్. ఓకే, రైట్. ఇప్పుడు పారాబోలిక్ కంటే ముందు ఇన్పుట్స్ నువ్వు ఏది ఇచ్చినా టైప్ 2కి ఎర్రర్ 0. చెక్ చేసుకో, టైప్ 2కి ఎర్రర్ 0. ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎర్రర్ 0, స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు అదే క్వశ్చన్ స్టేట్మెంట్గా అడిగిండు, సింపుల్గా అడిగిండు. ఇప్పుడు చెప్పండి ఏం అడిగిండు, ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, పారాబోలిక్ ఇచ్చినప్పుడు కాన్స్టాంట్. ర్యాంప్ అంటే పారాబోలిక్ అంటే తక్కువ లెవెల్, అప్పుడు కూడా ఎర్రరే. సెకండ్ పారాబోలిక్ అనేది కాకుండా మళ్ళీ స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, రైట్. టైప్ 2 సిస్టమ్ హ్యాస్ 0 స్టడీ స్టేట్ ఎర్రర్. ఇక్కడ పారాబోలిక్ ఇచ్చినప్పుడు ఏంటిది కాన్స్టాంట్, రైట్. స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏంటిది 0నే. అంటే కానీ ఇక్కడ బోత్ ర్యాంప్ అండ్ పారాబోలిక్ ఇన్పుట్స్ అన్నాడు. పారాబోలిక్ ఇచ్చినప్పుడు టైప్ 2కి కాన్స్టాంట్, కానీ 0 స్టడీ స్టేట్ ఎర్రర్ కాదు, ఇది కాదు. సో ఇందులో 2 ఆప్షన్స్లల్లా ఇక్కడ ర్యాంప్ ఇన్పుట్ అన్నాడు, స్టెప్ ఇన్పుట్ ఓన్లీ అన్నాడు. ఓన్లీ స్టెప్ ఇన్పుటే కాదు, స్టేట్మెంట్స్ అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. స్టెప్ ఇన్పుట్ ఓన్లీ కాదు, స్టెప్ ఇన్పుట్ ప్లస్ ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినా కానీ 0నే. స్టెప్ ఇన్పుట్ ఓన్లీ అని అంటే ర్యాంప్ ఇయ్యనట్టు. నేను ఓన్లీ ర్యాంప్ ఇన్పుట్ అన్నా అనలేదు కదా, ర్యాంప్ ఇన్పుట్ అన్నా, ఓన్లీ ర్యాంప్ ఇన్పుట్ అనలేదు. కానీ ఇక్కడ స్టెప్ ఇన్పుట్ ఓన్లీ అన్నా, అంటే ఓన్లీ స్టెప్ వేయాలన్నా, ర్యాంప్ ఇచ్చినా కానీ 0నే కదా. అంటే అప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా రాంగు. సో ఎట్లా పారాబోలిక్ అన్నప్పుడు కాన్స్టెంట్, ఇది కూడా రాంగు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అంటే చూసుకోండి, ఆప్షన్స్ చదవడం కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈజ్ గివెన్ బై అని y of s by r of s is equal to omega n square by s square plus 2 zeta omega ns plus omega n square అని ఉంది. ద సిస్టమ్ kv ఈజ్ గివెన్ బై అని అడిగిండు. kv ఈజ్ గివెన్ బై ఫస్ట్ ఏం చేయాలంటే మనకు క్లోజ్డ్ లూప్ నుంచి ఓపెన్ లూప్కి రాసుకోవాలి. ఓకే రైట్. ఈ తర్వాత ఏమని మెన్షన్ చేసిండు, యూనిటీ ఫీడ్బ్యాక్ అని అంటే మీకు ఆల్రెడీ చెప్పిన క్లోజ్డ్ ఇచ్చినప్పుడు ఓపెన్ రాయాలంటే ఏమని రాయాలి, న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్. అంటే ఇప్పుడు దీనికి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిది చెప్పండి, ఇక ఏమైతే చెప్పండి, ఒమేగా ఎన్ స్క్వేర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ అంటే ఎస్ స్క్వేరు ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేరు మైనస్ న్యూమరేటర్ అంటే ఒమేగా ఎన్ స్క్వేర్. సో ఒమేగా ఎన్ స్క్వేర్ క్యాన్సిలా, రైట్. సో అప్పుడు సింపుల్గా ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏమైంది సార్, ఒమేగా ఎన్ స్క్వేరు బై ఎస్ స్క్వేరు ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ అంటే ఒమేగా ఎన్ స్క్వేర్ బై ఎస్ని కామన్ తీస్తే ఎస్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్. అంటే ఇప్పుడు ఇది టైప్ 0 టైప్ 1 టైప్ 1. టైప్ 1 ఇచ్చినప్పుడు ఏం కనుక్కోమన్నాడు, కేవీ. టైప్ 1కి కేవీ కాన్స్టాంటేనా, చూడండి టైప్ 0కి కేపీ కాన్స్టాంటు, టైప్ 1కి కేవీ కాన్స్టాంటు, టైప్ 2కి కేఏ కాన్స్టాంటు. సో ఇప్పుడు కేవీ కాన్స్టాంట్ వాల్యూ ఎక్కడెక్కడ ఉన్నాయి, 1 ఇవన్నీ ఉన్నాయి, రైట్. ఇప్పుడు దీనికి సాల్వ్ చేయాలి. కేవీని ఎలా సాల్వ్ చేస్తాం చెప్పండి సార్. kv ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ g ఆఫ్ s ఇంటూ s ఆఫ్ s అంటే ఇక్కడ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ ఒమేగా ఎన్ స్క్వేర్ బై s ఇంటూ s ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్. సో అప్పుడు ss కూడా క్యాన్సల్, s ప్లస్లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే ఒమేగా ఎన్ స్క్వేర్ బై 2 జీటా ఒమేగా ఎన్ అంటే ఒమేగా ఎన్ స్క్వేర్ బై ఒమేగా ఎన్ అంటే ఒమేగా ఎన్ బై 2 జీటా. సో ఏమడిగిండు సార్ మనల్ని, కేవీ అడిగిండు. కేవీ అని అడిగితే ఏంటిది సార్, ఒమేగా ఎన్ బై 2 జీటా. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ద స్టడీ స్టేట్ ఎర్రర్ కాన్స్టాంట్స్ కేపీ కేవీ కేఏ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆర్ రెస్పెక్టివ్లీ అని అన్నాడు సార్, రైట్. రెస్పెక్టివ్లీ అన్నాడు. ఫస్ట్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసుకోవాలి. g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s చేయండి. g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s అంటే ఏమన్నది, ఇక్కడ 10/s ఇంటూ s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 5 ఇంటూ ఆడ 1/s అంటే సింపుల్గా 10/s ఇంటూ s స్క్వేర్ ఇంటూ s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 5 అంటే ఇది టైప్ 1 టైప్ 2 టైప్ 2 సిస్టమ్ సార్. ఇప్పుడు ఏమడిగిండు, కేపీ కేవీ కేఏ ఆఫ్ టైప్ 2 అన్నాడు. టైప్ 2లా కేఏనే కాన్స్టాంట్ ఉంటుంది అంటే లాస్ట్ది కాన్స్టాంట్ ఉండాలి. లాస్ట్ది కాన్స్టాంట్ ఎక్కడ ఉన్నది చూడండి, లాస్ట్ది కాన్స్టాంట్ ఎక్కడ ఉన్నది, ఇగో లాస్ట్కు కాన్స్టాంట్ అంటే ఆప్షన్ సి ఆప్షన్ బి. రిమైనింగ్ 2 పోయినట్టేనా చెప్పండి, రైట్. రిమైనింగ్ 2 పోయినట్టేనా, ఏమిటిది డి ఏ. తర్వాత నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే బీసీలో మళ్ళీ ఈ టైప్ 2కి పారాబోలిక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడే కాన్స్టెంట్ అన్న, దానికి ముందు ఏం ఇన్పుట్స్ ఇచ్చినా కానీ ఏమైతే చెప్పండి, ఎర్రర్ 0 అవుతుంది. ఎర్రర్ 0 అయిందంటే ఎర్రర్ కాన్స్టెంట్ ఏం కావాలి, ఇన్ఫినిటీ కావాలి. అంటే రిమైనింగ్ రెండింటికి సేమ్ కదా, సేమ్ అంటే ఏముండాలి, ఆన్సర్ సి. 0 ఇన్ఫినిటీ కాదు, ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ. సో ఆన్సర్ ఏది కరెక్ట్, సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్, ఫర్ ఎ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ టైప్ 2 ద స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ ఎ ర్యాంప్ ఇన్పుట్ అన్నాడు. టైప్ 2కి ర్యాంప్ అన్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి, ఇదే కాన్సెప్ట్, ఒక్కటే చిన్న టేబుల్, మొత్తం అన్ని క్వశ్చన్స్ అవే ఉంటాయి. చూడండి టైప్ 2కి ఏం కనుక్కోమని అడిగిండు, స్టడీ స్టేట్ ఎర్రర్. ఎప్పుడు, ర్యాంప్ ఇన్పుట్. టైప్ 2కి పారాబోలిక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు కాన్స్టాంట్ ఎర్రర్ వస్తుంది. అదే టైప్ 2కి పారాబోలిక్ కంటే ముందు తక్కువ లెవెల్ ఇస్తున్నావు కాబట్టి ఎర్రర్ 0 అవుతుంది. బట్ డైరెక్ట్ ఆన్సర్ అడిగిండు, ఎర్రర్ ఏంటిది, 0. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ ద యూనిట్ స్టెప్ రెస్పాన్స్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఈజ్ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ ఆల్ఫా టీయా మైనస్ ఆల్ఫా టీయా, మైనస్ ఆల్ఫా ఇక్కడ మర్చిపోయారు, ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ, దెన్ ఇట్స్ యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ అన్నాడు. సార్ స్టెప్ రెస్పాన్స్ నుంచి ఇంపల్స్ రెస్పాన్స్ ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం. ఏంటిది, డిఫరెన్షియేషన్ ఆఫ్ స్టెప్ రెస్పాన్స్ అంటే ఇంపల్స్ రెస్పాన్స్. సో అప్పుడు ఏం చేయాలి సార్ మనం, d/dt ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఏంటిది 0. సో ఇక్కడ మైనస్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా టీ అంటే మైనస్ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా టీ. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఆల్ఫా ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా టీ.
ఆల్ఫా ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా టీ అంటే ఏంటిది? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్, ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ s square plus 6s plus 9 is equals to 0. The system is dash అని అడిగిండు. ఇక్కడ ఫస్ట్ అన్డాంప్డ్ అంటే జీటా is equals to 0, అండర్ డాంప్డ్ అని అంటే 0 to 1, రైట్. క్రిటికల్లీ డాంప్డ్ అంటే ఈక్వల్ టు 1, ఓవర్ డాంప్డ్ అంటే గ్రేటర్ దెన్ 1, రైట్. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం జీటాని రాయాలి. జీటాని రాయాలంటే స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటిది? s square ప్లస్ 2 zeta omega ns ప్లస్ omega n square is equals to 0. కంపేర్ చేసుకుంటే omega n square is equal to 9. సో అప్పుడు omega n is equal to 3. తర్వాత మనకి 2 zeta omega n ప్లస్ లో 6 ఉందా? 2 zeta omega n is equal to 6 కాబట్టి సో అప్పుడు జీటా is equals to ఏంటిది సార్? 6/2 ఇంటూ omega n. omega n అంటే ఏంటిది చెప్పండి? 3. 2 into 3 అంటే 6. సో 6/6 అంటే 1 అంటే ఏంటి సార్? మనకి క్రిటికల్లీ డాంప్డ్. ఓకే, సో ఇక మనకి తెలంగాణలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, అందరికీ తెలుసు. సో జెన్కో ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, అయిపోయింది. ఇక నెక్స్ట్ అప్కమింగ్ మనకి ట్రాన్స్కోలో ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనకి ఏఈ, ఏడబ్ల్యూఈ, సబ్ ఇంజనీరింగ్ అండ్ జేఎల్ఎంకి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కోచింగ్, ఈసీఈ, ట్రిపుల్ ఈ అండ్ సివిల్ బ్రాంచెస్ వాళ్ళకి న్యూ బ్యాచ్ అనేది మనం 8th ఆగస్ట్ రోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఎవరైతే చాలా సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, కొద్దిమంది జెన్కోకి చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యారు కానీ చాలా పర్ఫామ్ చేయలేకపోయారు, కొంచెం మార్క్స్ కూడా తక్కువ వచ్చినాయి. అలా ఎవరైతే డిప్రెస్డ్గా ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం మరొక అవకాశం. బాధపడాల్సిన పని లేదు. ఇప్పటిదాకా మీరు చదువుకున్నది ఏం వేస్ట్ కాదు. ఇంకా ఇప్పుడు అప్కమింగ్ రాబోయే ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి, పక్కగా సక్సెస్ అవుతారు. ఇక్కడ మనకు సో ఇలాంటి వాళ్ళ కోసమే మనం ఏం చేస్తున్నాం సార్ అంటే మళ్ళీ 8th ఆగస్ట్ రోజు న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ సాయి మీద అండ్ స్పేస్ యూజ్ చేసుకున్న అంటే డిప్లొమా లెవెల్ సబ్ ఇంజనీర్ అయినా, ఐటీఐ లెవెల్ జేఎల్ఎం అయినా, నెక్స్ట్ మీరు జెన్కో ఏ బ్రాంచెస్ వాళ్ళకైనా, ఏ లెవెల్ వాళ్ళకైనా మనకు ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ని కనుక పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి వీడియోస్ ఆన్లైన్ అయితే, ఆఫ్లైన్ మనం చెప్పేటువంటి క్లాసులు ఇక ఎలా ఉంటాయి సార్ అంటే ఈ ఒక్క ఎగ్జామ్స్కనే కాకుండా ఫ్యూచర్కి, నీ ఫ్యూచర్కి యూజ్ అయ్యేటట్టు. అంటే ఏంటి సార్? జాబ్ వస్తే సరిపోతుంది కదా అంటే నేను ఓన్లీ జాబే కాదు, నీకు ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్ మీద. అంటే ఏంటి సార్? ఒకవేళ జాబ్ రాకపోయినా నేను ఆ సబ్జెక్టుతోని బతకగలను, నేను ఏదైనా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఇది కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇది చెప్పిన విషయం. సో కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని ఏంటి సార్, ఇప్పుడు మీరు సపోజు సబ్ ఇంజనీరింగ్కే ప్రిపేర్ అవుతున్నారు డిప్లొమా బేస్డ్ జాబ్కి, ఇక్కడ మన దగ్గర కోచింగ్ తీసుకున్నారు. సపోజ్ సబ్ ఇంజనీర్ ఇప్పుడు ఎన్పిడిసిఎల్లో, ఎస్పిడిసిఎల్లో పడింది, రాశారనుకోండి. ఒకవేళ మీకు జాబ్ రాకపోయినా కానీ మీకు డిప్లొమా బేస్డ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, మిగతా చోట్లలో కూడా జాబ్స్ పడతా ఉంటాయి. ఇక్కడ నువ్వు చేసుకున్నటువంటి ప్రిపరేషన్ మాత్రం అక్కడ నీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలానే ఐటీఐ లెవెల్ వాళ్ళు, జేఎల్ఎం చాలామందికి అవేర్నెస్ లేదు. చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లలో ఐటీఐ బేస్డ్గా టెక్నికల్ ఆపరేటర్స్గా పోస్టులు పడుతున్నాయి, కొంచెం చూసుకోండి. అందులో ఉన్న సిలబస్ ఏముండదు, మనకు జేఎల్ఎంకి ఏదైతే సిలబస్ ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్గా అదే లెవెల్, అవే క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి. అంటే ఎంతసేపు ఈ ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, జేఎల్ఎం పోస్టులు పడితేనే మాకు జాబ్స్ ఉన్నాయని కాకుండా కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఈ పిఎస్యూలలో కూడా ఈ టెక్నికల్ ఆపరేటర్స్ పోస్టులు ఎక్కడ పడుతున్నాయి, ఇట్లాంటివన్నీ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. సో వాటిలో ఎగ్జామ్స్కి కూడా మీకు ఇదే కోచింగ్ యూజ్ అవుతుంది. ఇక స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏఈ వాళ్ళకి, బీటెక్ లెవెల్ వాళ్ళకైతే మనకి మీకు అప్కమింగ్ గేట్ ఎగ్జామ్ కూడా ఉంది ఫిబ్రవరిలో, నెక్స్ట్ ఐఏఎస్ ఎగ్జామ్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ తీసుకున్నటువంటి ఏదైతే కోచింగ్ ఉంటుందో, ఏంటిది మనకి ఏఈ లెవెల్ కోచింగ్ ఉంటుందో ఆ లెవెల్ కోచింగ్తో మీరు ఆల్మోస్ట్ గేట్ లెవెల్ ఇక్కడ టీచ్ చేస్తున్నాం కాబట్టి మీరు గేట్కి కూడా మీకు యూజ్ అవుతుంది. సో అందుకే నేను చెప్తున్నా, ఇక్కడ కోచింగ్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ కోసమే కాదు, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ రానికి, సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ.